వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నటుడు కమల్ హాసన్ పైన బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఆయన ఎందుకు ఫైర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్ర దాడిపైన బీజేపీ తెలంగాణ బీజేపీ కీలక నేత ఎంపీ రఘునందన్ రావు మరోసారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అమాయకుల పైన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య దుర్మార్గం అనేసి కూడా అన్నారు. దేశం ఉలిక్కిపడే ఘటన జరిగితే ఇక్కడ సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని కూడా ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కావచ్చు, ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కూడా ఇక్కడ ఆయన అడిగారు. పైగా ఈ ఘటన పైన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మండిపడ్డారు. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నానంటూ కూడా తెలిపారు. కాగా మంగళవారం మధ్యాహ్నం సమయంలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి అటాక్లో కూడా పదుల సంఖ్యలో అమాయకులు ఇక్కడ బయలైపోయారని కూడా చెప్పుకొచ్చారు. తుపాకులతో వందల రౌండ్లు కాల్పులు జరపడం పైన అక్కడికక్కడే మృతి చెందారని, ఘటన పైన ఇప్పటికే స్పందించినటువంటి మోడీ గారు, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వారు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మట్టిలో కూడా కలిపేస్తామని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన నేపథ్యంలో కూడా అక్కడ వ్యాపారులు గొప్ప మనసును కూడా చాటుకున్నారు. భయంతో వణికిపోతున్నటువంటి పర్యాటకులకు సాయం అందించారు. ఆటోలు, ట్యాక్సీలు, డ్రైవర్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా గమ్యస్థానాలు కూడా చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు ఉచితంగా ఆశ్రయం కూడా కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి శుభపరిణామం. కానీ ఘటన జరగడం మాత్రం ఒక అశుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అమాయకులు బలికొన్నారు ఉగ్రవాదులు. ఇక్కడ మన దేశం ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఇక్కడ పాకిస్తాన్తో యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ప్రజలకు కూడా ఇక్కడ ఈ దాడి వల్ల కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి ఈ దాడి వల్ల కూడా పూర్తిగా పాకిస్తాన్ మొత్తం కూడా కష్టాల్లో కూరుకుపోయేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.